Hi friends, this is HK from HK Study Friend YouTube channel. Welcome back to our channel. Today topic is parts of speech. Parts of speech లో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో నౌన్ అనేది కంప్లీట్ చేసేసినాం, ప్రనౌన్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో వర్బ్ అనే టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ వర్బ్ అంటే ఏంటి? ఫస్ట్ వర్బ్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, అసలు వర్బ్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు అని వర్బ్ యూజ్ చేయడం అనేది. ఇప్పుడు అసలు వర్బ్ ఉండకుంటే ఏమవుతుంది ఇంగ్లీష్లో, అసలు వర్బ్ అనేది అవసరం లేదా అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లెట్ us begin ద టాపిక్. సరే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటంటే వర్బ్ ఈజ్ ఎ వర్డ్, అది ఒక పదం. వర్బ్ ఈజ్ ఎ వర్డ్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెల్ అన్ యాక్షన్. ఒక యాక్షన్, ఒక స్టేట్ ఆఫ్ యాక్షన్ని, లేదా ఇంకేం చెప్తా అంటే ఒక అక్కరెన్స్, ఒక పని జరుగుతుంది, ఆ అక్కరెన్స్ ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే అక్కడ పని జరుగుతుంది, ఆ జరిగేదాన్ని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేదే ఈ యొక్క వర్బ్. ఓకేనా? దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది వర్బ్. సరే, ఇప్పుడు ఈ వర్బ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, అసలు టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమేం టైప్స్? ఓకేనా? 3 types of verbs there are: main verb, auxiliary verb, linking verb. ఈ auxiliary verb అంటే కూడా మనకు హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటారు. హెల్పింగ్ వర్బ్స్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మన టైప్స్ ఆఫ్ వర్బ్స్లలో మెయిన్ వర్బ్ అంటే ఏంటి? మెయిన్ వర్బ్ ఈజ్ ఎ వర్డ్, ఇది ఒక పదం. మెయిన్ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ us about the expresses the main action. ఒక మెయిన్ యాక్షన్ తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనం క్లాస్ చెప్తాను, టీచింగ్, అదే మెయిన్ యాక్షన్ కదా. ఇప్పుడు ఒక హెచ్కే ఈజ్ టీచింగ్ ద క్లాస్ అంటే క్లాస్ జరుగుతుంది, అక్కడ క్లాస్ అనేది జరుగుతుంది, జరిగేది అక్కడ టీచింగ్ అనేది ఏంటిది? ఇక్కడ మెయిన్ యాక్షన్. ఇప్పుడు ఆ టీచింగ్ అనేది తీసేస్తే హెచ్కే క్లాస్ అంటే అది మీనింగ్ ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, హెచ్కే టీచింగ్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఇది సబ్జెక్టివ్ కేస్, ఇది ఆబ్జెక్టివ్ కేస్, ఇది ఆబ్జెక్ట్, ఇది వర్బ్. ఒక సెంటెన్స్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనం ఫర్దర్ టాపిక్స్లలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి? హెచ్కేనే ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ అంటే ఏంటిది? టీచింగ్. ఇప్పుడు ఇక్కడ వర్బ్ అనేది లేకుంటే, ఆబ్జెక్ట్ ఉంటే ఏమైతే హెచ్కే క్లాస్ అంటే ఏముంది? క్లాస్ ఏం లేదు. కానీ హెచ్కే టీచింగ్ ద క్లాస్, హెచ్కే టీచింగ్ ద క్లాస్ అంటే ఇక్కడ టీచింగ్ చేస్తాను అంటే అదేంటి? మెయిన్ యాక్షన్. ఇదే మెయిన్ వర్బ్స్. సరే, మరి టీచింగ్ ఒకటేనా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ రన్ అనుకోవచ్చు. ఓకేనా? రన్, రైట్, సి, ఎగ్జాంపుల్ ఎక్సెట్రా, ఇదంతా. ఓకేనా? ఇది మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటిది? ఒక యాక్షన్ ని తెలుపుతుంది, ఒక అక్కరెన్స్ ని తెలుపుతుంది. ఓకేనా? ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ యాక్షన్ ని తెలుపుతుంది. మరి మెయిన్ వర్బ్ అందులో టైప్స్ ఆఫ్ ఏంటి? 3 టైప్స్. 3 టైప్స్ కదా. మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్, నెక్స్ట్ లింకింగ్ వర్బ్స్. ఇందులో ఆక్సిలరీ వర్బ్ అంటే ఇప్పుడు నేను తెలుసుకుందాం. మనం మెయిన్ వర్బ్ అంటే అర్థమైందా? ఇంకెవరికైనా అర్థం కాలేదో, అర్థం కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే దాన్ని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనకు ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇవి లేకుంటే అసలు ఇంగ్లీష్ లో మాక్సిమం ఉండనే ఉంటది. ఓకేనా? ఏంటిది మెయిన్ వర్బ్ అంటే? ఏంటిదంటే మెయిన్ వర్బ్స్ ఏంటి 24 టైప్స్ ఉంటాయి. ఓకేనా? మెయిన్ వర్బ్స్ ఏంటి చెప్తాయి అంటే మెయిన్ వర్బ్ హెల్ప్ ద మెయిన్ వర్బ్ ఫార్మ్ టెన్సెస్, వాయిసెస్ అండ్ మూడ్. అంటే మన యొక్క మూడ్ని, మన యొక్క టెన్స్ని చెప్పేదే ఈ యొక్క మెయిన్ వర్బ్స్. అంటే హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి 24 టైప్స్ అని అన్నా కదా నేను. మరి 24 టైప్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ఓకేనా? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్. ఓకేనా? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఓకేనా? మోడల్ వర్బ్స్. ఓకేనా? మనం తెలుసుకుందాం. బీ ఫార్మ్స్ అంటే ఏంటి? ఈజ్, యామ్, ఆర్. డూ ఫార్మ్స్ అంటే ఏంటి? డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఇవేమో బీ ఫార్మ్స్, ఇవేమో డూ ఫార్మ్స్. మరి హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? హ్యావ్ తో స్టార్ట్ అయితే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాస్,
హ్యాడ్. మరి మోడల్ వర్బ్స్ అంటే ఏంటి? ఏంటి అంటే కెన్, మే, షల్, విల్ ఇవన్నీ వచ్చినాయి ఇక్కడికి మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇక్కడ మనకు 13 వచ్చినాయి. చూడండి ఇక్కడ బాగా ఫోకస్ చేయండి. కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ 14, మేకి పాస్ట్ ఫామ్ మైట్, షెల్కి పాస్ట్ ఫామ్ షుడ్, ఓకేనా. విల్లికి పాస్ట్ ఫామ్ వుడ్. ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? ఇక్కడికి 13 అయినాయి, 14 15 16 17, ఇక్కడికి 17 అయినాయి. ఇంకెన్ని కావాలి మనకు? ఇంకా 7 కావాలి. ఆటు, యూజ్డ్ టు, డేర్, మస్ట్, నీడ్. ఇప్పటి వరకు ఉన్నది ఇవి 24 ఫార్మ్స్, ఓకేనా. విల్లు, షెల్, కెన్, మే, మైట్ ఇవన్నీ కూడా పాస్ట్ ఫార్మ్స్, ఓకేనా. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఆక్సిలరీ వర్బ్స్. దీస్ ఆర్ ద ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ వర్బ్స్, సెకండ్ వన్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్స్. ఇప్పుడు మనకైతే అయిపోయినాయి కదా. మెయిన్ వర్బ్స్ అంటే ఇవే, మన యొక్క యాక్షన్ ని, మన యొక్క టెన్స్ ని చెప్పేదే ఈ యొక్క మోడల్ దిస్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. సరే మనం ఏం తెలుసుకుందామంటే లింకింగ్ వర్బ్స్. ఇక్కడ లింకింగ్ అంటే మనకు తెలిసిపోతుంది. లింకింగ్ అంటే ఏంటి? కనెక్ట్ చేయడమే కదా. లింకింగ్ అంటే ఏంటిది? కనెక్టే కదా. లింకింగ్ అంటే కనెక్ట్ ద సబ్జెక్ట్ టు మోర్ ఇన్ఫర్మేషన్, స్టేట్ ఆర్ కండిషన్, బి, సీమ్, బికమ్, అపియర్, ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? దీనికి ఎగ్జాంపుల్స్ బి, సీమ్, బికమ్ ఆర్ అపియర్. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ వర్బ్స్ అంటే తెలుసుకున్నాం, అయిపోయింది. ఆక్సిలరీ వర్బ్స్ అంటే అయిపోయింది. కానీ లింకింగ్ వర్బ్స్ అంటే ఏంటి? కనెక్ట్ అని అన్నా. కనెక్ట్ అంటే అర్థం కావట్లేదు అంటున్నా. ఏం లేదు, ఈ కనెక్ట్ చేయడం అంటే ఇక్కడ బి, సీమ్స్, బికమ్, అపియర్ మనం ఇక్కడ ఈ యూజ్ చేస్తే ఇది ఆ వర్బ్స్ అని యూజ్ చేస్తూనే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తూ ఉంటాం సబ్జెక్ట్. కనెక్ట్ ద సబ్జెక్ట్ టు మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఇప్పుడు మనం ఇక్కడ హెచ్కే టీచ్ చేస్తాడు అన్నాం కదా. హెచ్కే టీచింగ్ క్లాస్ అని అన్నాం. క్లాస్ అని అంటే ఇక్కడ డియో ఈ లింకింగ్ వర్బ్స్ అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ లింకింగ్ వర్బ్స్ యాడ్ చేస్తే ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ అవుతుంది, ఓకేనా. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ అవుతుంది, ఓకేనా. ఇది మీరు ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తా ఈ లింకింగ్ వర్బ్ కి ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఇంకా చూస్తే ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ ఇంకా ఈజీగా అయితే ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా ఈజీగా అయినాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ until our new video has come. Thank you.